హాయ్ అండి. మీలో ఎవరికైనా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నా, లేదా రెగ్యులర్‌గా జిమ్‌కి వెళ్తున్నా, ఆర్ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్నా, ఈ డ్రింక్‌ని ఒక్కసారి డెఫినెట్‌గా ట్రై చేయండి. పక్కాగా బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. అండ్ తక్కువ టైంలోనే క్విక్‌గా చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ స్మూతీని గనుక ట్రై చేసినట్లయితే, ఆ డే అంతా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. అండ్ స్కిన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మొదటగా 4 బాదంలు తీసుకోండి. తర్వాత 4 కాజూస్‌ని అయితే యాడ్ చేయండి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్ అయితే యాడ్ చేయండి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ సన్‌ఫ్లవర్ సీడ్స్, 2 వాల్నట్స్ అండ్ 1 స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్‌ని యాడ్ చేయండి. ఫ్లాక్స్ సీడ్స్ దోరగా వేయిస్తే మరీ మంచిది. అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకొని మంచిగా వాష్ అవుట్ చేయండి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ తెల్ల నువ్వులు, 1 స్పూన్ చియా సీడ్స్‌ని అయితే యాడ్ చేయండి. తర్వాత స్వీట్‌నెస్ కోసం 3 లేదా 4 ఖర్జూరాలను అయితే యాడ్ చేయండి. ఖర్జూరంలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల మన బ్లడ్‌లో హిమోగ్లోబిన్ లెవెల్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసి లిడ్ అనేది క్లోజ్ చేసేసి ఆ నైట్ అంతా మంచిగా సోక్ చేయనివ్వండి. దెన్ నెక్స్ట్ డే మంచిగా అవుతుంది. ఇప్పుడు మనం రెగ్యులర్‌గా యూస్ చేసే జ్యూసర్ మిక్సీని తీసుకొని నైట్ అంతా సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్‌ని కొద్దిగా మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోండి. మంచిగా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్‌ని అయితే యాడ్ చేసుకోవచ్చు. లైక్ బనానా, యాపిల్ ఏదైనా తీసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడైతే 2 క్యారెట్స్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. దానికోసం నేను 2 క్యారెట్స్‌ని అయితే ఇక్కడ తీసుకున్నాను. మీరు క్యారెట్ ప్లేస్‌లో యాపిల్, బనానా ఆరెల్స్ మీకు నచ్చిన ఫ్రూట్ ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు. నేను మంచిగా గ్రైండ్ చేసి 1 క్యారెట్‌ని అయితే తీసేసుకుంటున్నాను. మీడియం సైజ్ క్యారెట్‌ని అయితే నేను తీసుకుంటున్నాను. ఈ క్యారెట్ వల్ల మనకు స్కిన్ అనేది చాలా హెల్దీ అండ్ గ్లోగా ఉంటుంది. సో ఈ క్యారెట్ పీసెస్ అన్నిటిని మనం జ్యూసర్లో యాడ్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ వాటర్ ప్లేస్‌లో మిల్క్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు వెయిట్ లాస్‌లో కనుక ఉంటే మిల్క్‌ని స్కిప్ చేయడం చాలా మంచిది. అన్నీ వేసిన తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్‌లోకి సర్వ్ చేసుకున్నట్లయితే మనకి హెల్దీ అండ్ క్విక్‌గా చేసుకునే స్మూతీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ చేసి మీరు కూడా ఎలా ఉందో అనేది డెఫినెట్‌గా మన కమెంట్‌లో కమెంట్ చేయండి. అండ్ మీరు దీన్ని కనుక రెగ్యులర్‌గా 1 మంత్ రెగ్యులర్‌గా యూజ్ ఎటువంటి ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా అవసరం ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.